ట్రంప్ ఆంక్షల కత్తి భారత్కు రష్యా చమురు సరఫరా ఆగనుందా? యుక్రెయిన్తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్కోకు చెందిన 2 ప్రధాన చమురు కంపెనీలపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రష్యాతో చమురు కాంట్రాక్టులను దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలు పునర్పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు భారత్కు రష్యా చమురు సరఫరా పూర్తిగా సున్నాకు చేరే అవకాశం ఉన్నట్లు బ్లూంబెర్గ్ కథనం పేర్కొంది. రష్యా అతిపెద్ద చమురు సంస్థలైన రోస్నెఫ్ట్, లుకాయిల్ పై ట్రంప్ ఆంక్షలు విధించారు. సాధారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి దేశీయ రిఫైనరీలు స్టాక్ మార్కెట్లో రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీకి మాత్రం రోస్నెఫ్ట్ తో దీర్ఘకాల కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడు ఆంక్షల నేపథ్యంలో ఈ కొనుగోళ్లపై కంపెనీలు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. యుక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ పరిణామాల నేపథ్యంలో మాస్కో నుంచి డిస్కౌంట్ ధరకు భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుంది. రష్యా చమురుకు ప్రస్తుతం భారత్ ప్రధాన మార్కెట్గా ఉంది. ఈ ఏడాది జూన్లో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున మాస్కో చమురు దిగుమతి కాగా అక్టోబర్లో అది 1.8 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ అనలిటిక్స్ సంస్థ ఇటీవల పేర్కొంది. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్పై ట్రంప్ అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దిగుమతులను భారత్ తగ్గించుకుంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. ఆ ట్రేడ్ డీల్తో ప్రస్తుతం 50% ఉన్న సుంకాలు 15 నుంచి 16% దిగురావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.